నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుడి ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రభు సహాయం కొరకు మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా ప్రభా, మా గమనం తీసుకొచ్చిన మీ లేఖన భాగాలకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మీరు ఒక మంచి కాపరిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయా పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మమ్మల్ని చేరదీసి మీ దొడ్డిలో చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, మీరే మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాకు ఏమై ఉన్నారో, మీరు మాకు ఎటువంటి కాపరిగా ఉన్నారో మా తండ్రి, మరొకసారి మేము ధ్యానించుకొని మీ సన్నిధిలో ఆరాధించుకున్నట్టుకు మా హృదయాలను సిద్ధపరచమని వేడుకుంటున్నాము. మా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ వైపు చూచుటకు మాకు నేర్పించండి. మేము గ్రహించలేనటువంటి విషయాలు ధ్యానించే సమయంలో మీ పరలోకపు ఆత్మను మాతో ఉంచి మా కన్నులు వెలిగించమని వేడుకుంటున్నాం. మా మనోగోచరము మీరే ఓపెన్ చేయమని వేడుకుంటున్నాం. దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 23 అనేది మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. కొంతమంది అయితే కంటత కూడా పెట్టుకుని ఉంటారు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ 6 వచనాలు కంటత వాక్యాలుగా మనకి ఇచ్చేవాళ్ళు. అవి మనం నేర్చుకున్నామే కానీ ఒక పాట పాడుతున్నట్టుగా పాడుతుంటాం, కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి భావం నిజంగా మనం ఎవరు కూడా గమనించలేదు. యెహోవా నా కాపరి నాకేమీ అంటూ ఉంటాం. కొంతమంది యెహోవా నా కాపరి నాకు ఏమీ కలుగుదని కొంతమంది పొరపాటున అంటుంటారు. ఏమీ కలుగుదా? ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రతి మాట కూడా మనం ధ్యానించి ఆరాధనలో ప్రవేశిస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ మాట చదివినప్పుడు మనము గొర్రెలమని గ్రహించాలి. ఆయన సన్నిధిలో మనం గొర్రెలు, ఆయన మేపేటి గొర్రెలు. ఆయన మనకు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. ఎటువంటి కాపరి ఉంటున్నాడో ముందు మనం ధ్యానిస్తాం. కాపరిగా ఉన్నటువంటి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన కాపరిగా ఉంటున్నప్పుడు, మనం గొర్రెలుగా ఉంటున్నప్పుడు ప్రభు మనకి ఏం చేశాడు? ప్రభు మనల్ని ఏ విధంగా సమకూర్చాడు? ఒక గొర్రెల కాపరి గొర్రెలు ఏ విధంగా నడిపిస్తాడు? అన్నిటినీ గొర్రెలన్నింటినీ మంద ఒక చోట వెళ్ళి పచ్చిక ఉన్న చోట మేపుతూ ఉంటాడు. ఒకవేళ పచ్చిక లేని చోట చెట్లు ఉన్నట్లయితే ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రతో కొంపలు వంచి గొర్రెలకి తినిపిస్తాడు. అంత రీతిగా వంచి తినిపిస్తుంటాడు. అవి మనం గొర్రెలుగా ఉంటున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా మనం గమనించాలి. ప్రభు మనల్ని ఎక్కడి పిలిచాడు, ఏ చెబుతున్నాడు, ఎక్కడ మనల్ని ఉంచినాడు, ఈ విషయాలు ఈ దినం ధ్యానించాలని నేను కోరుతున్నాను. దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మీరు గమనించాలని కోరుతున్నాను. మీరు కూడా చదవాలని కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నా గొర్రెలను వెతికి నేను కనుగొందును. ఒక చోట ఉన్న గొర్రెలను వెతకనక్కర్లా. మనం ఎక్కడున్నాము? రకరకాల స్థలాల్లో ఆయా పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కొన్ని గొర్రెలు ప్రభువుకు సమీపంగా ఉన్నాయి, కొన్ని గొర్రెలు దూరంగా ఉంటున్నాయి. వీటన్నిటిని ప్రభువు సమకూర్చాడు. సమకూర్చి వాటిని ఏ విధంగా సమకూర్చాడు? వెదకి అంటే
కనపడకపోయినప్పుడు కదా వెతుకుతారు. కనుక మనం ప్రభు సన్నిధిలో మనం లేనటువంటి వారం ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, చెట్టు కింద ఉన్నామో, చేలో ఉన్నామో, ఇంట్లో తలుపేసుకుని ఉన్నామో, ఎక్కడున్నామో అన్నీ కూడా మనం చీకట్లో ఉన్నామో, గాఢాంధకారపు లోయల్లో ఉన్నామో, లేదా ఏదైనా ఎత్తైన కొండల మీద ఉన్నామేమో, అవన్నీ కూడా ప్రభు వెదకి కనుగొన్నాడు. 12వ వచనం చూడండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. చూడండి, మన ప్రభు, మన కాపరి ఏం చేశాడు? మనం చెదిరిపోయే వారం ఉంటాం. ఏదైనా కొంచెం భయభీతి కలిగినప్పుడు వెంటనే చెదిరిపోయే వారం ఉంటాం. మందలో నుంచి చెదిరిపోయి, లేదా కుటుంబంలో నుంచి చెదిరిపోయి దూరంగా పారిపోయే వాళ్ళగా ఉంటాం. అప్పుడు కాపరి ఏం చేస్తాడు? దాన్ని వెతికి తీసుకొని వచ్చి మందలో చేరుస్తాడు. మన ప్రభు ఏం చేశాడు? మనం చెదిరిపోయినప్పుడు మన కోసం ప్రభు వెతుకుతున్నాడు. నా గొర్రెని వెతికి అంటున్నాడు. మీరు ఎక్కడ ఉంటున్నారో, ఏ పరిస్థితుల్లో నేను వెతికి తీసుకొచ్చాను అంటున్నాడు. ఎక్కడున్నావు మనం? చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. ప్రియమైన వల్లరా, ఒక్కోసారి మందపైన చీకటి అలుముకున్నప్పుడు, అనగా చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుంటే మనకు ప్రభు గొప్ప వెలుగుగా వచ్చి మనను తప్పించాడు. ఆ చీకటి నుంచి తప్పించాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. తన మందలో మనల్ని చేర్చాడు. అది ఆయన కాపరత్వం అంటే. ఆ విధంగా ఆయన కాపరత్వం చేసి మనల్ని కనికరించి ఎక్కడెక్కడికి తప్పిపోయినామో అక్కడి నుంచి అన్ని ప్రదేశాల నుంచి సమకూర్చాడు. ఇంకా ఏం చేశాడో చూడండి. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా జనులు అంటే ఒకప్పుడు మనం ఈ లోకంతో పాటు అన్ని జనులతో కలిసి తిరిగినటువంటి వారు, వారికి రావాల్సిన శిక్షకు మనం కూడా పాత్రలు కొండి మరి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు అయి ఉంటున్నాం. ఎఫెసీ 2:2లో మనం చదువుకున్నట్లుగా అందరితో పాటు కూడా దేవుని యొక్క ఉగ్రత సంప్రాప్తమై ఉంటుండగా అటువంటి పరిస్థితుల్లో ఆయా జనులలో నుండి మనను వేరు చేసి తోడుకొని వచ్చాడు. అంతే కదండి. ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి, విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని సమకూర్చి తీసుకుని వచ్చి తన మందులో చేర్చాడు. వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున సకల కాపుల స్థలమునందు వాటిని నేను మేపెదిరొట్టినాడు. ఎక్కడెక్కడ మేపుతున్నాడండి? స్వదేశంలోనికి తీసుకొచ్చాడు. మరి విదేశాల్లో మనం మేయటం అంటే స్వాతంత్రం ఉండదు. ఎక్కడ మేయాలో తెలియదు, ఏం మేయాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని బయటికి తీసుకుని వచ్చి స్వదేశంలో ఉంచి సకలమైన కాపుర స్థలమునందు వాటిని మేపెదను. కాపుర స్థలములు అంటే ప్రజలు నివాసయోగ్యముగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే ప్రజలు కాపురం చేస్తారో వారి మధ్యకి తిరిగి మనం నడిపించాడు. అప్పుడు ఎక్కడున్నాం మనం? ప్రజలు కాపురం చేయనటువంటి పరిస్థితుల్లో, మరి అక్కడ రూమ్స్లో, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటుండగా ప్రభు మనల్ని కనికరించి ఆ మంచి కాపుర స్థలాలను తీసుకుని వచ్చాడు. ఇంకా ఏం చేశాడో చూడండి. 14వ వచనం. మంచి మేతగల చోట వాటిని మేపేదను. ఎక్కడ మేపుతున్నాడండి? మంచి మేతగల చోట ఆయన మేపుతున్నాడు. మేతగల చోట ఆయన మనల్ని మేపుతున్నాడు అనగా సమృద్ధి కలిగినటువంటి ఆహారం, సమృద్ధి కలిగిన జీవము, సమృద్ధి కలిగిన నీడు, జలములు ప్రభు మనకు అనుగ్రహించి మరి మంచి మేతగల చోట వాటిని మేపుతున్నాడు. కనుకనే కీర్తనకర్త అంటాడు, కీర్తన 36లో 8వ వచనం, నా మందిరము సమృద్ధిగా నా మందిరంలో సమృద్ధి కలదు, నా మందిరంలో సమృద్ధి కలదని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మంచి మేతగల చోట ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచుదును. ఇది కొంచెం గ్రహించడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఉన్నత స్థలముల మీద దొడ్డి ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి ఉన్నత స్థలములంటే? దేవుని యొక్క ఉన్నతమైన తలంపుల మేరకు ఉన్నత స్థలముల మీద ప్రభు మనకు దొడ్డి ఏర్పరుస్తున్నాడు. యాకోబు పరిస్థితులు మనం చూసినప్పుడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను అని
ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, అనగా ఈ లోకమునకు ఉన్నతమైనటువంటి స్థలముల మీద, అన్ని ప్రదేశాలంటే ఉన్నతమైన స్థలముల మనకు దొడ్డి ఏర్పరుస్తున్నాడు. ఈ దొడ్డి అనేది కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. దొడ్డి మీద దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. దొడ్డి అనేది కంప్రైజ్డ్ విత్ 4 వాల్స్, 4 గోడల మధ్య ఉండేటువంటి ఒక ప్రదేశం. ఈ దొడ్డిలో ప్రభు మనల్ని చేర్చినప్పుడు ఊరికెట్లా దొడ్డిలోకి తోలేసి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడు? శిక్ష అనే మేత పెడుతూ ఉంటుంటాడు. గమనిస్తున్నారండి? శిక్ష అనగా ధర్మశాస్త్రం ద్వారా మనకు బోధిస్తూ ఉంటుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, ఆయన మాటలు మనకు అందించి ఆయన చట్ట ప్రకారంగా మనం నడిచేదానికి దొడ్డిలో ఏర్పాటు చేశాడు. గమనిస్తున్నారండి? దొడ్డి అన్నంత మాత్రంలో కన్ఫ్యూజ్ కావద్దు. దొడ్డిలో మనకు చట్టం నేర్పేవాడుకుంటున్నాడు, పద్ధతి నేర్పేవాడుకుంటున్నాడు, క్రమం నేర్పేవాడుకుంటున్నాడు. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎట్లా తినాలి, ఎక్కడ తినాలి, ఇవన్నీ కూడా దొడ్డిలో మనల్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రభు మనకు నేర్పేటువంటి చట్టం. అదే చట్టము యేసుక్రీస్తు ప్రభువు. మరి ఇంకా మీరు గమనించాలని కోరితే ఒక చిన్న మాట మీకు చదివి వినిపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొంచెం లోతులోకి వెళ్ళిపోయి మనం వాక్యం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ తెలిసిన వాక్యమే కాదు, తెలియని వాక్యాలు కూడా లోతైన భావాలు గ్రహించే వారం ఉండాలి. అదే ఎహెచ్కేలకు దేవుడు నేర్పించింది. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతుకు వెళ్ళి దేవుని యొక్క గూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకునే వారంగా మనం ఉండాలి. దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం విశ్వాసములుగా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మొట్టమొదటి మనం ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఏమిటి ఆ ఫండమెంటల్స్? ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ఫండమెంటల్ విషయాలు మనం నేర్చుకుంటాం, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయనలో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 26 చూడండి, 25. కనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండం మనం. అయితే 25, అయితే విశ్వాసం వెల్లడైన కనుక ఇక బాలశిక్షణ కూడా ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమయ్యాను అండి? విశ్వాసం వల్ల మనందరం కూడా దేవుని కుమారులమై ఉన్నాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళ 28 చదువుతామండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తును మీరందరూ ఏకముగా ఉన్నారు. కనుక ప్రియమైన దొడ్డిలో మనకు ప్రభు నేర్పేది ఏంటంటే ఆయన యొక్క నేర్పిస్తున్నాడు, ఆయన క్రమం మనకి నేర్పిస్తున్నాడు. దొడ్డి మనం నేర్చుకోవాల్సింది ఆయన క్రమం మనం నేర్చుకోవాలి. ముందుకు వెళ్ళిపోదామండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ద్వారముగా ఉన్నాడు. దానికోసం ఒక లేఖన చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింప వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ఈ దొంగ దోచుకునేటువంటి వాడి విషయం ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం బైబిల్ స్టడీగా ధ్యానిస్తాం. ఎవరు వచ్చేవాళ్ళో వాళ్ళను చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ద్వారం అనే మాట ఏంటి? నేనే ద్వారమును, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాడని యేసుక్రీస్తు ప్రభువారు 14వ అధ్యాయం చెప్పాడు, యోహాను సువార్త.
కనుక ప్రియమైన గొర్రె ద్వారము అంటే యేసుక్రీస్తు ప్రభువారు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనం లోపలికి వెళ్తాము, బయటికి వస్తాము. లోపల ఎవరెవరు ఉంటారనేది కూడా మనం గమనించాల్సి ఉంటున్నాం. ఇంకొంచెం లోతుగా దిగుదాం, మోకాళ్ళ లోతుకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసిన ఆ దొడ్డి, లేదా తండ్రి అనే దేవుడు ఏర్పాటు చేసిన ఆ దొడ్డి, యేసుక్రీస్తు ప్రభువారు ద్వారమై ఉంటుండగా దొడ్డిలో ఉన్నటువంటి మనము మరి ఎవరు ఆ దొడ్డిలో ఉంటున్నారో ఒకసారి గమనిస్తామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. గమనిస్తున్నారండి, ఈ దొడ్డిలో ప్రభువుకు చెందనటువంటి వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయని అంటున్నాడు. మరి ఎందుకు వాటిని కూడా చేర్చటం లేదు? చేరుస్తాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఎవరైతే క్రీస్తు ప్రభు రక్షకుడిగా స్వీకరించారో వారినందరినీ కూడా ఆ దొడ్డిలో చేర్చేదానికి ఇష్టపడుతున్నాడు. కనుక 16, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. వేరే గొర్రెలు అంటే అన్ని జనులను సూచిస్తుంది మాట. మనం కూడా అన్ని జనులుగా ఉంటున్నాం. మరి దొడ్డి లోపల ఉన్నవాడు ఎవరు? ఎలక్టెడ్ పీపుల్, అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. హెబ్రీలుగా ఉండి రక్షించబడిన యూదులను హెబ్రీలు అంటారు. గమనించండి, రక్షించబడినటువంటి యూదులను హెబ్రీలు అంటారు. వాళ్ళు ముందుగానే వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఎట్లానంటే విశ్వాసం ద్వారా రక్షించబడి అబ్రహాము వల్ల నీతిమంతులుగా తీర్చబడి ప్రభువుకు బిడ్డలుగా ఆయన గొర్రెలుగా మనం మార్చినాడు. కాబట్టి ఇక్కడ 2 రకాల ప్రజలు గమనిస్తాం, ఎలక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్. ఇందులో ఎలక్టెడ్ పీపుల్ ఎవరంటే ఉదాహరణకు మోషే, దావీదు. వీళ్ళు ఇశ్రాయేలీలు కాబట్టి దేవుని ప్రజల్లోంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎలక్టెడ్ పీపుల్ వాళ్ళు. మరి సెలెక్టెడ్ పీపుల్ ఎవరు? అబ్రహాము ఉదాహరణకు, ఆయన అన్యజనుల నుంచి ప్రభు అబ్రహామును ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రహాము ద్వారా ఎవరైతే నీతిమంతులుగా చేయబడి విశ్వాసం ద్వారా ఎవరైతే మరి ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చేయబడుతున్నారు. మనము అన్యజనులైనటువంటి మనము విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభువుకు గొర్రెలమై ఉంటున్నాం. కనుక ఈ 2 రకాల గొర్రెలు కూడా ప్రభు అందులో బేపే వాడుకుంటున్నాడు. ఒక మాట గమనిస్తామండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందామండి. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. గమనించండి, ఒకడు మనం చచ్చినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం, దూరస్తులుగా ఉంటున్నాం, చీకటిలోనూ మరణ ఛాయలోనూ గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించిన వారం ఉంటున్నాం. కనుక చచ్చినటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడండి? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. 5వ వచనం కలిసి చదువుకుందాం. అయినను దేవుడు కరుణ దైవోగ్రత పాత్రులమై ఉంటిమి. 4వ వచనం చివరి 5వ వచనం, అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. తర్వాత కంటిన్యూషను, ఆ దొడ్డిలో మనల్ని కూడా ప్రభువు చేర్చాడు. అందును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సి ఉంటున్నాం. ఇంకో మాట చూద్దామండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మరి అన్ని జనులను అందరూ చేర్చబడుతున్నారా? అన్ని జనుల్లో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడా? ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. మీరు చదివేదానికి ప్రయత్నం చేయండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంత అయిన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, మన పరిస్థితి ఏంటంటే ఈ లోకములో మనం అందరికంటే కూడా జనసంఖ్య కూడా ఎక్కువ వారం కాము. మరి ఎంతోమంది గనులు ఉంటుండగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరూ ప్రక్కన పెట్టేవాడు సిగ్గుపరిచేదానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన స్వకీయ సంపాద్యమైన జనముగా మనల్ని చేసుకొని రాజులని యాజక సమూహంగా దానికి తన దొడ్డిలో మనల్ని చేర్చుకున్నాడు. గమనిస్తున్నారండి, ఆయన దొడ్డి అంటే అంత భావం ఉంది. ముందుకు వెళ్ళిపోదాము. టు బీ ఇన్ ద ఫోల్డ్, దొడ్డిలో మనం ఏం చేస్తున్నామండి? చట్టం నేర్చుకుంటున్నాము, అంటే క్రమం నేర్చుకుంటున్నాము, ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నాము, దేవుని యొక్క పదాజ్ఞలు నేర్చుకుంటున్నాము. అంతేకాకుండా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన క్రమం కూడా మనం నేర్చుకుంటున్నాం. ఆ విధంగా దొడ్డిలో కలిసి మెలుచుకుంటున్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని బయటికి నడిపిస్తుంటాడు. అప్పుడప్పుడు దేనికి? మేత పెట్టేదానికి. గమనించండి, కీర్తన 23 2వ వచనం. కీర్తన 3:2 శాంతికరమైన జలముల యొద్దకు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. పచ్చిక చోట్లు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి విశ్రాంతి. ఈ విశ్రాంతి గురించి 2వ వర్తమానం ధ్యానిస్తాం. పచ్చిక అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చేటువంటి విశ్రాంతి. ఆ పచ్చికతో పాటు శాంతికరమైన జలములు చల్లగా ఉంటాయి లేదా నులివెచ్చగా ఉంటాయి. కానీ శాంతికరమైన జలములు అంటే ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారి నోటి ద్వారా వచ్చినటువంటి జీవ జలములతో కూడిన ఆ జీవపు మాటలు, అవే మనకు శాంతికరమైన జలములాగా ఉంటున్నాయి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇదంతా మనకు టెంపరీగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవసారి మనందరినీ ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన మనకిచ్చేటువంటి ఈ పచ్చిక బయళ్ళు కానీ శాంతికరమైన జలములు కానీ ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్యములో నుంచి మనం అనుభవించే వారు ఉంటాము. అది పర్మనెంట్ రెసిడెన్స్. అది మనకు దేవుని రాజ్యంలో ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, బంగారు వీధిలో తిరుగుతూ ఆ విధంగా మనం ప్రభు సేవలో ఉండేటువంటి వారు, ప్రభు సన్నిధిలో మన కాలయాపన చేస్తుండేటువంటి వాళ్ళు. కనుక ప్రియమైన ప్రభు సన్నిధిలో ఆ దొడ్డిలో మనం ఎంతగా పోషిస్తున్నాడో మనం గమనించాలి. ముందుకు వెళ్ళిపోదామండి. ప్రభు మనకు యోహాను సువార్త కొడదాం మళ్ళీ 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మన ప్రభు ఎవరండి? గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి అంటే ఏంటి? బాగా మేత పెట్టే కాపరినా లేదా కొమ్మ పెట్టే కాపరినా? గమనించండి, 10వ అధ్యాయం 16వ వచనం. ఈ 10వ అధ్యాయము 17వ వచనం. 16 నేను దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, అందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. కనుక మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేవాడు గుట్టినాడు. 11వ వచనంలో ఆ మాట, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక మంచి కాపరి వల్ల మనకి ఏంటి లాభము? ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రభు తన ప్రాణాన్ని అడ్డం పెట్టేవాడు గుట్టినాడు. ఈ లోకంలో ప్రజలు కూడా చెప్తారు, నీకెందుకు, నా ప్రాణం నీకు అడ్డం పెడతాను, నువ్వు పోయిరమ్మని అంటాడు. నీ తలకాయకి అడ్డం పెడతాను పొమ్మంటాడు. పెడతాడండి ఏ వ్యక్తి అయినా? నా తల నరికేటప్పుడు ఇంకొకళ్ళు వచ్చి తల పెడతారా నరికే చోట? అంటారే కానీ ఎవరు పెట్టరు. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టేవాడు గుట్టినాడు. మన కొరకే ప్రాణం పెట్టినాడు కనుకనే మనందరం రక్షణ అనుభవంలోకి వచ్చాము. ఆయన కార్చిన విలువైన రక్తము, శిలువ రక్త ప్రోక్షణ కింద ప్రభు మనల్ని చేర్చి పరిశుద్ధంగా మనల్ని కడిగి పరిశుద్ధంగా తీర్చి దేవుని యొక్క స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేశాడు. కనుక మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇంకో మాట చదువుకుందాం. మన ప్రభు మంచి కాపరియే. ఇంకో మాట చదువుకుందాం.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 11వ వచనం కలిసి చదువుకుందామండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరి ఎట్లా నడిపిస్తాడు? షో 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 అనుకుంటూ నడిపిస్తుంటాడు. మన కాపరి ఎట్లా నడిపిస్తాడో చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, సమృద్ధి గల చోట్ల మేపుతాడు. తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. నడవలేని గొర్రెలు ఉంటాయి. కొంతమందికి షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు పనిచేయక, మోకాళ్ళు పనిచేయక ఉన్నప్పుడు ఏం చేస్తాడు ప్రభు? ఏం చేస్తాడండి? గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. రొమ్మున ఆనించుకొని మోయును. రొమ్ము అంటే మరి హెబ్రీ పదంలో మనం చూసినామండి. మన ప్రభుకి ఇంకొకటి ఎల్షద్దై దేవుడు. ఎల్షద్దై అంటే రొమ్మున ఆనించుకునేటువంటి వాడు, అక్కున చేతునేటి వాడు. నడవలేని గొర్రెలను తన రొమ్మునకు ఆనుచుకొని మోసేవాడు కొట్టినాడు. ఒక చేతి మీద గొర్రెలు ఉంచుకొని రొమ్మునకు ఆనించి మోస్తున్నట్టు చాలా ఫోటోలు కూడా మనం చూసాం. అదే కనుక ప్రియమైన వాళ్ళరా, మనం నడవలేనప్పుడు రొమ్మును ఆనించుకొని నడిపిస్తాడు. షుగర్ పేషెంట్ కాదు, మనం కూడా ఈ జీవిత యాత్రలో, ఈ ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు కొన్నిసార్లు అలసిపోతాం, కొన్నిసార్లు లేవలేకపోతాం, కొన్నిసార్లు విసుక్కుంటాం. ఇటువంటి పరిస్థితిలో మన ప్రభు మనల్ని ఆదరించేవాడు గుట్టినాడు, మనల్ని ఎత్తుకొని మోసేవాడు గుట్టినాడు. నా పెంచిన తండ్రి కూడా నన్ను ఆ విధంగా రొమ్మును ఆనించుకొని భుజం మీద తెలుసుకొని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాడు. ప్రియమైన వల్ల పెంచిన తండ్రి, కన్న తండ్రి కంటే పెంచిన తండ్రి గొప్ప. పెంచిన తండ్రి కంటే మన ప్రభు ఎల్షద్దై దేవుడు గొప్ప. కనుక ప్రియమైన వల్ల మన ప్రభు మనను రొమ్మున ఆర్చుకొని మోసేవాడు గుట్టినాడు. ఇంకోటి ఏంటండి? పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇంటికి పోవాలి, తొందరగా పోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పేసి అన్నిటినీ అలసిపోయేటట్టు త్వరలు మన ప్రభు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కనుక ప్రియమైన వాళ్ళ ఈ విధంగా మన ప్రభు మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు. ముందుకు వెళ్ళిపోదామండి. మన ప్రభు ఇంకేం చేస్తాడో చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము, మీరు దాన్ని అట్టే పెట్టుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలు అన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందు నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతను వెంబడించును. ప్రతి గొర్రెల కాపరి మీరు గమనించారో లేదో, మందకు వెనకే ఉంటాడు. మీరు పొలాల్లోకి వెళ్ళి ఒకసారి గమనించండి, మందకు వెనకనే ఉంటాడు. గొర్రెలకు దారి కాబట్టి, ఏ పొలానికి నేను వెళ్ళినాయో ఆ దారి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు వెళుతాయి. ఇతను ఏం చేస్తుంటాడు? దారిలో కనపడ్డాయల్లో కోసుకొని తింటాం. మామిడి తోట కనుక అడ్డు వచ్చిన కాయలు చేతిలో కర్ర ఉంటుందిగా, కొంకి కర్ర లాక్కొని కోసుకొని తినటం. ఈ విధంగా కాపురులు, ఈ లోకపు కాపురులు ఆ విధంగా ఉంటారు. మన కాపరి, మన ప్రధాన కాపరి ఎట్లా ఉంటాడండి? ఆయన మందకు ముందుగా నడుస్తాడు. నడువుడి త్రోవని శబ్దము చెవులకు వినబడును, చెవులకు వినబడును. కనుక మన ప్రభు మనకు ముందుగా ఉండి ఇది దారి నడవండి, ఈ త్రోవలు నడవండి అని ప్రభు మనకు నడిపించేవాడు. ముందుకు వెళ్ళిపోదామండి. నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. మన ప్రభు మనకు గొప్ప కాపరిగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం కలుసుకుందామండి. హెబ్రీ 13:20. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అన ప్రభును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం మిమ్మల్ని కూడా సిద్ధపరచును. గొప్ప కాపరి ఏం చేస్తున్నాడండి? మన
గోపాపురు మనకి ఏం చేస్తాడు? ఆయన నిబంధన రక్తం ద్వారా మనలను మృతుల నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మన పట్ల జరిగిస్తూ వస్తుంటాడు. ఇంకో మాట చూద్దామండి. ఆత్మల కాపరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం 24వ వచనం చదువుకుందాం. ముందు 25 చదువుకుందామండి. వీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపున ఉన్నారు. మనం అందరం కూడా ఆత్మలో తప్పిపోతూ ఉంటుంటాం, ఆత్మలో చెదిరిపోతూ ఉంటుంటాం, కలవరపడే వాళ్ళం ఉంటాం. అయితే మన గొర్రెల గొప్ప కాపరి ఏం చేశాడు? ఆత్మల కాపరి ఏం చేశాడండి? ఆయన వైపుకు మనల్ని మళ్ళించేవాడు ఉంటున్నాడు. పరిస్థితులు వస్తాయి, పక్కకి వెళ్ళిపోతాం, వెంటనే ఆయన వైపుకు మళ్ళిస్తాడు. ఎవరిని? గొర్రెలను ఆయన వైపుకు మళ్ళిస్తుంటాడు. కనుక తన శరీరమందు మన పాపం రాను మీద మోసుకున్నాడు. గొర్రెల వలె దారి తప్పిపోతే కనుక మనం ఇప్పుడేంటి? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుని యేసు వైపు వరకు మళ్ళీ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, 24, 25 కలిసి చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రభు ఆ విధంగా మనకు ఆత్మల కాపరిగా ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. ప్రధాన కాపరి మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి మన యేసుక్రీస్తు ప్రభువారే మనకు ప్రధాన కాపరిగా ఉంటున్నాడు. మనకు ప్రధాన కాపరికి ఉన్నటువంటి వాడు మనకి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మీరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందేదానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఏ కిరీటం అని? వాడబారనటువంటి మహిమ కిరీటం ప్రభు మనకి ఇచ్చేవాడు ఉంటున్నాడు. కనుక ప్రియమైనవారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని అంటాం కదా. ఏంటి దాని భావం అంటే? యెహోవా నా కాపరి అంటే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనకు మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. గమనించారండి? ఆయన దొడ్డిలో మనం ఉంటున్నాము అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ దొడ్డిలో ఆయన కాని గొర్రెలు, ఇశ్రాయేలు గొర్రెలు, అన్యజనులు, ఇశ్రాయేలు అందరూ కలిసి అక్కడ శిక్ష మేత పెట్టుకుంటూ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ క్రమాన్ని మనం నేర్చుకునే వారంగా ఉంటుంటాం. ఆ తరువాత అసలు మన ఎట్లా ఉంది? ఎప్పుడు మనల్ని పిలిచాడు? మనం తప్పిపోయినప్పుడు మనల్ని వెతికి కనుగొని దొడ్డిలో చేర్చినప్పుడు. రెండవదిగా మనం చెదిరిపోయినప్పుడు ఇంట్లో నుంచి కానీ, సంఘంలో నుంచి ఉండి కానీ, మరి ఇంకెక్కడ సహవాసం నుంచి కానీ మనం చెదిరిపోయినప్పుడు ప్రభువులను తిరిగి చేర్చేవాడు ఉంటున్నాడు. తర్వాత సకల కాపుర స్థలాలకు ప్రభు మనల్ని చేర్చి మనల్ని మేపేవాడు ఉంటున్నాడు. తర్వాత మంచి మేతగల చోట్ల మనల్ని ప్రభు మేపేవాడు ఉంటున్నాడు. ఉన్నత స్థలముల మీద మనకు దొడ్డి ఏర్పాటు చేసేవాడు ఉంటున్నాడు. బలమైన మేతగల స్థలాల్లో మనకు ప్రభు ఏర్పాటు చేసేవాడు ఉంటున్నాడు. తప్పిపోయిన దానిని సహవాసంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పిపోయిన దాన్ని ప్రభు తిరిగి వెతికి రక్షించేవాడు ఉంటున్నాడు. గాయపడిన దానిని కనుగొని దాని గాయములు కట్టేవాడు ఉంటున్నాడు. కనుక ఎహెచ్కేలు 34:11 ఈ అనుభవాల్లో మనం ఉంటున్నప్పుడు ఇంకోటి ఏంటంటే, మన యేసుక్రీస్తు ప్రభువారికి గొర్రెలు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి తప్పిపోయింది అనుకోండి, ఈ 99 మంది గొర్రెలను కూడా వదిలిపెట్టేసి తప్పిపోయిన ఆ గొర్రెలకు ఆయన వెతుకుతూ ఉంటాడు. వెతికి ప్రతి కొండ మీద, ప్రతి గుట్ట మీద, లోయల్లో వెతికి దాన్ని కనుగొని తీసుకొచ్చి తిరిగి దొడ్డిలోనికి తీసుకొచ్చేవాడు ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ అనుభవాలన్నీ కూడా మనకు సంబంధించినవే. తప్పిపోయింది ఎవరో కాదు, మనమే. చెదిరిపోయింది ఎవరో కాదు, మనమే. మేత లేకుండా ఎవరో కాదు ఉండదు, మనమే. తర్వాత గాఢాంధకారంలో ఉండదు, మనమే. గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కనికరించి విడిపించి తీసుకుని వచ్చి తన దొడ్డిలో చేర్చి మేత పెట్టేవాడు ఉంటున్నాడు. ప్రభు ఈ చిన్న లేఖన భాగాల్ని కొరకై ఆశీర్వదించి ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. వెంటనే ఆరాధనలో ప్రవేశిస్తాం. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు